పల్లవి అవని దగ్గరికి వచ్చి నాకు మొత్తం విషయం తెలిసిపోయింది. అదేంటో నీకు తెలుసా? అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం అదేంటో నేను చెప్పనా? అక్షయ్ బావగారు ఉన్నారు కదా! మా అత్తయ్య అసలు కొడుకు కాదంట. కన్న కొడుకు కాదంట. మామయ్య ఫస్ట్ భార్య కొడుకంట అని చెప్పేసైతే చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పల్లవి వైపు చూస్తూ ఉండిపోతుంది. ఎలా తెలుసు ఈ విషయం పల్లవికి అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు చూడు నేనంటే ఏంటో చూపిస్తాను అని చెప్పేసైతే పల్లవి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని మాత్రం చాలా కోపంగా పల్లవి దగ్గరికి వచ్చి చెడుకు తొందర ఎక్కువ కదా! అందుకే అందలం ఎక్కలేనంత ఎత్తు ఎక్కిపోతుంది. తర్వాత తెలిసి వచ్చిన తర్వాత అది తప్పు అని తెలిసి ఒక్కసారిగా కింద పడిపోతుంది. అప్పుడు నీకు అర్థమవుతుంది పల్లవి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి మాత్రం మౌనంగా చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం ఏంటి నవ్వుతున్నావు? నీకు అని అసలు విషయం ఏంటో తెలియటం లేదు. నువ్వు అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నీకు అసలు విషయం తెలిసిన తర్వాత నువ్వే కిందకు వచ్చి జారిన తర్వాత నీకే తెలుస్తుంది పల్లవి అని చెప్పేసైతే పల్లవిని బెదిరిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఏం తెలిసినా సరే నాకు ఈ విషయం తెలిసింది కదా! ఇక మీ అందరితో ఎలా ఆటలాడుకుంటానో మీరే చూస్తారు కదా! అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. సరే నీకు జరిగింది నువ్వు చెయ్యు. నాకు తెలిసింది నేను చేస్తాను అని చెప్పేసైతే అవని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం చాలా కోపంగా అవనిని చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.